3 మేకులు పీక్కోలేనోడంట. వాళ్ళకి అంతే తెలుసు పాపం. ఏం తెలుసు? తను తానే రక్షించుకోలేకపోయాడు, అంతే తెలుసు. ఇప్పుడే కాదండి, యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడే ఆ రోడ్లు పోయే వాళ్ళందరూ నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా, ఆ మేకులు ఓడ తీసుకొని దిగిరా, పెద్ద దేవుడి కుమారుడు అంట అని ఎగతాళి చేశారు. వాళ్ళు అపహసించారు. దిగొచ్చి ఏ వేసాడంటే దెబ్బకి ఏమై ఉండేవారో. కానీ మనలాంటోడు కాదు ఆయన. యేసయ్య మనలాంటోడు. దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను, తన గొప్పతనం చూపించుకోవడానికి రాలేదు ఆయన. ఈ కొరకు, నా కొరకు, నీ నింద, నా నింద, నీ అవమానం, నా అవమానం, మన పాపాల వల్ల వచ్చిన రోగాలను, శ్రమలను, వేదనను, నిందను, శిక్షను భరించడానికి వచ్చిన ప్రభు కనుక ఆ రోజు ఆయన ఏమన్నాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక